హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్లో నిన్న విడుదలయ్యింది ఆల్రెడీ. మరి అందులో 200 వంతుల సీట్లు అమ్మాయిలకు వచ్చిందండి. మొత్తం 66% మంది విద్యార్థినులు సీటు పొందారు. అబ్బాయిలకు మాత్రం 33% వచ్చిందండి. మరి పూర్తిగా చూద్దాము. ఆర్జీకేటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి విద్యార్థులకు 76.97%, ప్రైవేటు పాఠశాలలకి 23.03% మంది విద్యార్థులకు సీట్లు అయితే లభించాయి. వీరిలో అమ్మాయిలు 66.04, అబ్బాయిలకి 33.96 మంది ఉన్నారండి, పర్సంటేజ్ ఉన్నారు. మరి ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపుల్లో ఫలితాలను గురువారం విజయవాడలో బొత్స సత్యనారాయణ గారు విడుదల చేశారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించారండి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివిన వారికి 4% వెయిటేజ్ ఇచ్చి, అంటే అదనంగా 24 మార్కులు కలిపారు. మొత్తంగా ఏపీకి చెందిన వారు 97.43%, తెలంగాణకు చెందిన వారు 2.57% మంది సీట్లు అయితే పొందారండి. ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకు కూడా ఇచ్చేశారు, ఇక్కడ మనం గమనించాలి. అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారండి, 11.24%. మరి ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి 10%, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 9% సీట్లు లభించాయండి. అత్యల్పంగా తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చాయండి. అది ఎంత అంటే 3% వచ్చాయండి. మరి ఇడుపులపాయ, ఒంగోలు, నిజవాడ క్యాంపస్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉండగా 44,208 మంది దరఖాస్తు చేశారు. మరి వచ్చే నెల 12వ తేదీన కౌన్సిలింగ్ అయితే ఉందండి. 4 ట్రిపుల్ ఐటీల్లో క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మరి 12, 13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయలోను, మరి 14, 15లో ఒంగోలులోను, 15, 16లో శ్రీకాకుళం జిల్లాల్లోని ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. తరగతులు అయితే 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయండి. మరి సైనికోద్యోగులు, ఎన్సీసీ, క్రీడలు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ధ్రువపత్రాల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు కాబట్టి 160 సీట్లను కేటాయించలేదు. మరి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. గత 2 ఏళ్ల కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించారు. ఈ సమయంలో ప్రైవేటు విద్యార్థులు అత్యధికంగా సీట్లు అయితే సంపాదించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ విద్యార్థుల ప్రవేశాలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎన్సీసీ, క్రీడలు, స్పోర్ట్స్ కోట, సైనికోద్యోగులు వీళ్ళందరికీ కూడా ఇంకా ధ్రువపత్రాల పరిశీలన 30వ తేదీ వరకు ఉందండి. అందువల్ల వాళ్ళకి సీట్ అలాట్మెంట్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. వాళ్ళకు 160 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 30వ తేదీ అనంతరం 1 or 2 డేస్లో, అంటే 2వ తేదీ లోపలనే వీళ్ళ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే విడుదలవుతుందండి. మరి వాటి తప్పనిసరిగా నేనైతే వీడియో చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, షైనింగ్ ఆఫ్.